వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. బాలకృష్ణ హీరోగా బ్యాక్ టు బ్యాక్ 4 సక్సెస్లు దక్కించుకున్నారు. అఖండాతో మొదలైన సక్సెస్ జోరు తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు సాగింది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ను దక్కించుకున్నారు. ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ అఖండాకు సీక్వెల్గా రూపొందుతుంది. అఖండ 2లో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈసారి అంతకు మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సాంప్రదాయాలపై సీన్స్ ఉండబోతున్నాయట. ఇటీవల యూపీలో ప్రారంభమైన మహాకుంభమేళాకు వెళ్లి మరీ దర్శకుడు బోయపాటి కొన్ని సీన్స్కి సంబంధించిన షూటింగ్ చేసుకుని వచ్చారట. బాలకృష్ణ అక్కడ షూటింగ్స్తో పాల్గొంటారనే ప్రచారం జరిగినా అది పుకార్లే అని తేలిపోయింది. అఖండ 2లో మహాకుంభమేళకి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటాయని, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే విధంగా బోయపాటి ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇక సినిమాలో కీలకమైన ఒక సన్యాసిని అఘోరి పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బోయపాటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ను పరిశీలించి చివరకు ప్రముఖ నటి శోభను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇటీవల కల్కి సినిమాతో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శోభన ఈ మధ్య కాలంలో ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప సినిమాను కమిట్ అవ్వడం లేదు. బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చిందంట. అందుకే ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలు సినిమాలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే శోభన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో లేడీ సన్యాసి పాత్రలు సినిమాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే శోభన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతుంది. త్వరలోనే అఖండ 2 గురించి మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణ కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం ఫుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మంకి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అఖండ 2తో ఈ ఏడాది మరో విజయాన్ని బాలయ్య సొంతం చేసుకుంటారా లేదా అనేది చూడాలి.